విశ్వాసమైన సోదరి సోదరులు అందరికీ కూడా యేసునామమున వందనాలు తెలియజేస్తున్నాను. నేను చెప్పే సాక్ష్యం అందరికీ ఆలోచింపజేసే విధంగా 10 మందికి ఉపయోగకరంగా ఉండే విధంగా నేను సాక్ష్యం చెప్పాలని యేసునామమున వేడుకుంటున్నాను. అయ్యగారు ఇక్కడ మన వృత్తురాలు చనిపోయింది, అది టిఫిన్ సెంటర్. ఆ రోజు నేను చూడటానికి వచ్చాను, తేజ కూడా వచ్చింది. అయ్యగారు అన్నారు కదా, సంస్కారం చివరి వరకు రావాలి మాస్టర్ గారు, చూసి వెళ్ళిపోవటం కాదు, ఎవరు లేరు అంటే అక్కడ రుద్రభూమి వరకు కూడా సంస్కారం వరకు కూడా పాస్టర్ గారితో వెళ్ళాను. ఆ సంస్కారానికి వెళ్ళబట్టే నేను తొక్కితే కట్టపాము పచ్చడైపోయింది. అది కానీ కాటేస్తుంటే ఈరోజు మీతో నేను మాట్లాడే సందర్భం ఉండదు. అలాగే ఒక 10 సంవత్సరాల తర్వాత ఇది ఏం జరిగిందనే చెప్తాను. ఇప్పుడు మట్టికి చెప్పను, కానీ క్లూ ఇచ్చి వదిలేస్తాను. నేను విజయవాడ ఒక పని నిమిత్తం వెళ్తున్నప్పుడు అక్కడ ఏం జరిగింది అంటే, ఒక రెప్పపాటు ఏదో అంటారు కదా, ఎంటికి వాసితో తప్పింది ప్రమాదం, యేసయ్య కాపాడాడు అని మనం అనుకుంటాం కదా. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదంలో నాకు యేసయ్య తోడు లేకపోతే ఆ యొక్క అంతిమ సంస్కారానికి పాస్టర్ గారితో పాటు అమ్మగారితో కూడా నేను వెళ్ళకపోయి ఉంటే నా కాళ్ళు 2 తెగిపోను, చేతులు 2 తెగిపోను. ఇది సజీవ సాక్ష్యం. మరి ఈరోజు చర్చిలో ఇలా సాక్ష్యం చెప్పగలుగుతున్నారు అంటే ఆ యొక్క పార్థవ దేహానికి అంతిమ యాత్రలో చివరి వరకు పాల్గొనటం. అదేవిధంగా మరి పాస్టర్ గారు కూడా నాకు ఆ రోజు ప్రార్థన చేశారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా సరే సంఘస్థులు చనిపోయినప్పుడు, స్వర్గస్థులైనప్పుడు మనకు ఆ కౌరు తెలిస్తే వాళ్ళని మనం చూడాలి. అవసరమైతే సంఘస్థులు ఎవరు లేకపోతే ఆ రుద్రభూమి వరకు కూడా మనం వెళ్ళాలి. ఆ యొక్క కార్యక్రమం చేయబట్టే నేను తొక్కగా కట్లపాము పచ్చడైపోయింది. నా కాళ్ళు ఇరిగిపోవాలి, మొత్తం కట్టయిపోవాలి, చేతులు కట్టయిపోవాలి. అటువంటి భయంకరమైన ప్రమాదం నుంచి నేను చేసిన సంస్కారం ఏదైతే ఉందో అది నన్ను కాపాడింది. దయచేసి దేవుణ్ణి నమ్ముతున్న బిడ్డలారా, సంఘస్థులు ఎవరైనా చనిపోతే దయచేసి ఆ కౌరు మీకు తెలిస్తే చూడటానికి వెళ్ళండి. అంతిమ సంస్కారానికి సంఘస్థులు ఎవరు లేకపోతే మీరుంటే ఆ సంస్కారం పూర్తయ్యేదాకా వెళ్ళండి. అంతేగాని తెలిసిపోవడం, రాకపోవడం, అక్కడికి వచ్చిన తర్వాత రుద్రభూమికి ఏం వెళ్ళాలే అనుకోవడం, దీనివల్ల సైతాన్ క్రియల నుంచి మనం తప్పించుకోలేము. నేను ఆ ఒక్క సంస్కారానికి నేను అటెండ్ అవ్వబట్టి నా కాలు కట్టవలేదు, నా చేతులు కట్టవలేదు, ఆ కట్టపాము నన్ను కాటేయలేదు. ఈ ఘనత, మహిమ, ప్రభావం దేవదేవుడికి చెందాలని ఇది చూస్తున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ దైవజనులకు, మరి దేవుడి బిడ్డలకు అందరికీ కూడా యేసునామమున నమస్కరిస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యం దీవించమని ఈరోజు ఈ చర్చి బెతెస్దా, కృష్ణా జిల్లా పెడన బెతెస్దా చర్చి మా పాస్టర్ గారు జాన్ వెల్సన్ గారు చర్చిలో ఇది సజీవ సాక్ష్యం ఇస్తున్నాను. నేను కానీ ఆ రోజు రుద్రభూమికి వెళ్ళకపోతే, ఆ సంస్కారంలోకి నేను రాకపోతే ఇవాళ కాళ్ళు 2 తెగిపోయి, చేతులు 2 తెగిపోయి ఆ కట్లపాము యొక్క కాటుకి నేను మరణించాను. అది ఏం జరిగింది అనేది 10 సంవత్సరాల తర్వాత చెప్తాను. ఇప్పుడు నేను చెప్పను, ఎందుకంటే ఇది కొద్దిగా భయంకరమైన వాతావరణం నా కుటుంబంలో వస్తుంది కాబట్టి చెప్పట్లేదు. దయచేసి ఈ చిన్న సాక్ష్యం దేవదేవుడు దీవించమని యేసునామమున వేడుకుంటున్నాను.